హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్. సో అక్షయ్ గార్మెంట్స్ అనేది మేము మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ అనేది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో ఇది హైదరాబాద్లో హయత్ నగర్లో ఉంది. హయత్ నగర్లో బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ ఉన్న రోడ్లో ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే మీకు లెఫ్ట్లో అక్షయ్ గార్మెంట్స్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో ముఖ్యంగా ఎవరి కోసం అంటే, ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, అంటే షాప్ ఉన్న వాళ్ళు కానీ, కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ, లేదంటే మా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి షాప్కి సప్లై కూడా చేసుకోవచ్చు యాజ్ లైక్ ఎ ట్రేడర్ లాగా. సో వాళ్ళ కోసం ఈ వీడియోనండి. ఇక్కడ వచ్చేసి మేము మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్, ప్యాంట్లు ఎలా తయారు చేస్తాము, ఏంటి మా దగ్గర ఏం ప్రాసెస్ ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, ప్రైసెస్ ఎలా ఉంటుంది, డిజైన్స్ ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాము. సో మేజర్గా ఏంటంటే మేము మ్యానుఫ్యాక్చర్ అండి. చాలామంది మ్యానుఫ్యాక్చర్ చెప్తారు కానీ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండదు. సో మీకేంటంటే సో మా దగ్గర టోటల్ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుంది అనేది మేము చూపెడతామంట. సో ఇప్పుడు మేజర్గా వస్తే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉండేదంతా మెన్స్ వేర్కి సంబంధించిన మన షర్ట్స్కి సంబంధించింది కటింగ్ యూనిట్ అండి ఇది. సో ఈ కటింగ్ యూనిట్లో వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనకి మిల్స్ నుంచి ఫ్యాబ్రిక్ వస్తుందో ఆ ఫ్యాబ్రిక్ అంతా మనకి ఈ గోడౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ దానికి స్టిచ్చింగ్ ఏం చేయాలి, నెక్స్ట్ డిజైన్ ఏం చేయాలి, ఏం సైజెస్ కట్ చేయాలి ఏంటనే మొత్తం డిజైన్ అంతా ఇక్కడ తయారవుతుంది. సో తయారైన తర్వాత దీనికి మార్కింగ్ చేస్తాము సైజ్ వైజ్గా, ఎంఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఏమేమి సైజెస్ కావాలో. సో ఆ మార్కింగ్ చేసిన తర్వాత ఒకేసారి ఇలా లేయింగ్ చేసేసి మనకు 500 to 1000 పీసెస్ అనేది ఒకేసారి కటింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు బల్క్ ప్రొడక్షన్ అనేది ఒకేసారి జరుగుతుంది. ఈ బల్క్ ప్రొడక్షన్ జరగడం వల్ల మన కాస్ట్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో దాంతోపాటు మనం ఒక సర్టెన్ మెజర్మెంట్స్ కానీ, సర్టెన్ ఫర్మా కానీ మెయింటైన్ చేయడం వల్ల మనకు ఆ ఎక్యురేట్ క్వాలిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇలా ఇదంతా కటింగ్ అవుతుందండి. కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సెక్షన్ వచ్చేసి ఇది మనకి స్టిచ్చింగ్ సెక్షను. సో ఆ సెక్షన్లో వచ్చేసి మేజర్గా స్టిచ్చింగ్ అంతా జరుగుతుంది. సో అక్కడ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటో కూడా మీకు ఒక చిన్న క్లిప్లో అది కూడా చూపెడతాం. ఇప్పుడు మనం ఇంతకుముందు టోటల్ ఫస్ట్ మనకి ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు గార్మెంట్, సో దాని డిజైన్ ఎలా చేస్తాము, కటింగ్ ఎలా చేస్తాము, సో మనకి డిజైన్స్ ఎలా వస్తాయి అనేది చూసారు. సో ఆ ఒక్కసారి టోటల్గా కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సెక్షన్కి వస్తుంది. సో ఈ సెక్షన్లో వచ్చేసి టోటల్ ఇది స్టిచ్చింగ్ ఏరియా. సో ఏదైతే షర్ట్కి మనకి డిఫరెంట్ పార్ట్స్, కప్పు, కాలరు, పట్టి ఇవన్నీ తయారై టోటల్గా ఇదంతా అసెంబ్లీ చేస్తాం ఇక్కడ. సో ఇదన్నీ పార్ట్స్ అన్ని తయారై ఇక్కడ అసెంబ్లీ అయిన తర్వాత ఒక షర్ట్ రెడీ అయిపోతుంది. ఆ షర్ట్ రెడీ అయిన తర్వాత ఆ షర్ట్కి సంబంధించిన కాజా, బటను, సో ఇవన్నీ కూడా ఇక్కడే ప్రాసెస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ యూజ్ చేసే మెషినరీ కానీ, మేము యూజ్ చేసే రా మెటీరియల్స్ ఏదైతే బటన్స్ కానీ, థ్రెడ్స్ కానీ అన్నీ ఒక బ్రాండ్ సంబంధించినవి యూజ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే మనకు ఒక బ్రాండెడ్ షర్ట్కి ఏదైతే క్వాలిటీ వస్తుందో సేమ్ అదే క్వాలిటీ వచ్చేసి మనకి ఒక మిడ్ సెగ్మెంట్ షర్ట్లో కూడా ఆ క్వాలిటీ అనేది మేము తీసుకురావడానికి టోటల్ ఈ సెటప్ అంతా అండర్ ద వన్ రూఫ్ అనేది పెట్టాము. సో మీరు చుట్టుపక్కల చూసినట్టయితే మినిమం ఒక 15,000 to 20,000 పీసెస్ అనేది ఎప్పుడు ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఈ న్యూ ప్రాసెస్ అనేది ఎప్పుడు జరగడం వల్ల మీకు ఐటమ్స్ కూడా కొత్త ఐటమ్స్ అనేది ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికి యూజ్ చేసే బటన్స్ కూడా చూడండి, ప్రతి ఒక్క దానికి కొన్నిటికి మ్యాచింగ్ బటన్ ఉంటుంది, కొన్నిటికి కాంట్రాస్ట్ బటన్ ఉంటుంది, కొన్నిటికి షైనీ బటన్స్ ఉంటుంది, సో కొన్నిటికి వచ్చేసి డార్క్ కలర్ బటన్స్ ఉంటుంది, బ్రాండింగ్ బటన్స్ ఉంటుంది. సో అట్లా ప్రతి ఒక్క ఐటమ్ని డిజైన్ చేసేటప్పుడు దాని మీద చాలా స్పెషల్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి అవుట్పుట్ కూడా బెస్ట్గా వస్తుంది. ఎందుకంటే పాస్ట్ 15 years నుంచి సేమ్ ఈ వర్క్ చేస్తున్నాం కాబట్టి సో ఏ డిజైన్ మన తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణలో బాగా మూవ్ అవుతుంది, సో ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే బాగా మూవ్ అవుతున్నాయి, ఇవన్నీ రీసెర్చ్ చేసి మేము మన తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే వెళ్ళేదో దాన్ని మాత్రమే మేము తయారు చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మీ షాప్లో కానీ, మీ ఎక్కడైనా మీరు అమ్మే దగ్గర సో డెడ్ అనేది మీకు ఎక్కువ పడదన్నమాట. ఫాస్ట్ మూవింగ్ అనేది ఉంటుంది, ఫాస్ట్ మూవింగ్ అండ్ బెస్ట్ డిజైన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ప్రాసెస్ తయారైన తర్వాత దీనికి ఒక వాషింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము, ఎంబ్రాయిడరీ చేస్తాము. సో దాన్ని కూడా టోటల్గా మన ఈ అండర్ ద వన్ రూఫ్ ఒకటే బిల్డింగ్లో అది కూడా తయారవుతుంది. సో ఆ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుంది ఏంటనేది నేను అది ఒకసారి మీకు అది కూడా చూపెడతాను. సో ఇప్పుడు మనం ఇంతకుముందు టోటల్ ప్రాసెస్లు అంతా చూసాము. సో మన దగ్గర బట్ట ఎలా వస్తుంది, తర్వాత దానికి శాంప్లింగ్, డిజైనింగ్ ఎలా చేస్తాము, కటింగ్ ఎలా చేస్తాము, ఆ తర్వాత వచ్చేసి కటింగ్ అయిన తర్వాత అది మొత్తం స్టిచ్చింగ్ ఎలా అవుతుంది, స్టిచ్చింగ్ అయిన తర్వాత కాజా బటన్ అయింది. సో కాజా బటన్ అయ్యేటప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క పీస్ మేము చెక్ చేస్తాము. సో ఆ తర్వాత మేజర్గా షర్ట్లో వచ్చే ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, నార్మల్గా రెడీమేడ్ షాప్లో మీరు కొనుక్కున్న తర్వాత సో ఒక 2 వాష్లు వేయగానే షర్టు సింక్ అయిపోతుంటుంది, లేదంటే కలర్ పోతుంది, లేదంటే కుట్లు ఊడిపోతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట మనం ఈ సెగ్మెంట్లో. సో ఈ సెగ్మెంట్లో కూడా అలాంటి ప్రాబ్లం జరగకుండా చేసే ముఖ్యమైన ప్రాసెసే ఇది వాషింగ్ ప్రాసెస్. సో ఈ వాషింగ్ ప్రాసెస్ అంటే టోటల్గా ఆ షర్ట్కి కెమికల్ వాష్ ప్రాసెస్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఏంటంటే, సో షర్ట్ కొనుక్కున్న తర్వాత కస్టమర్ ఎవరైతే ఉంటారో
ఆ షర్ట్ వేసుకున్నాక ఆ షర్ట్ సింక్ అవ్వడం కానీ కలర్ పోవడం కానీ సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదన్నమాట. సో దాంతోపాటు షర్ట్ ఫీల్ కూడా చాలా పెరుగుతుంది. సో ఆ షర్ట్ వేసుకున్న తర్వాత మరి కంఫర్ట్ కానీ సో హ్యాండ్ ఫీల్ కానీ చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు ఒక బ్రాండెడ్ షర్ట్ కొనుక్కుంటే ఎట్లాంటి ఫీల్ అయితే ఉంటుందో సేమ్ మన షర్ట్ కొనుక్కుంటే కూడా మీకు అట్లాంటి ఫీల్ అనేది ఉంటుంది. సో దీనివల్ల మన షర్ట్ అమ్మే ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళకి కస్టమర్స్ ఎక్కువ రిపీట్గా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది వాషింగ్ ఈ ప్రాసెస్ నార్మల్గా బయట ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే ఈ ప్రాసెస్ కూడా మన దగ్గరే పెట్టి సో మనమే ఈ ప్రాసెస్ చేస్తాం అనమాట. సో వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫినిషింగ్ సెక్షన్కి వెళ్తుంది. సో అక్కడ మళ్ళీ క్యూసీ క్వాలిటీ చెక్ జరుగుతుంది ప్రతి ఒక్క పీస్కి. సో అక్కడ నుంచి మళ్ళీ గోడౌన్కి వెళ్తుంది. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇప్పుడు టోటల్గా వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయాక గార్మెంట్ అనేది టోటల్గా ఈ సెక్షన్లో వస్తుంది. ఈ సెక్షన్లో ఇక్కడ చూసినట్టయితే సో ప్రతి ఒక్క పీస్ని ఇక్కడ మళ్ళీ చెక్ చేసేసి సో ఇక్కడ ఐరన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ స్టీమ్ టేబుల్స్, స్టీమ్ ఐరన్, స్టీమ్ తోటి టోటల్గా ఐరన్ చేస్తాము. సో వన్స్ ఐరన్ అయ్యేటప్పుడు కూడా మనకి క్వాలిటీ చెక్ అనేది అవుతుంది. సో ప్రతి ఒక్క పీస్కి సో దాంట్లో ఏదైనా డిఫెక్ట్లు ఉన్నా, చిన్న థ్రెడ్ ఉన్నా, ఏదైనా స్టిచ్ పడకున్నా, ఏం బటన్ ప్రాబ్లం ఉన్నా, ఏం ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ ఇక్కడ పీస్ టు పీస్ అనేది క్వాలిటీ చెక్ అవుతుంది. వన్స్ ఇవన్నీ క్వాలిటీ చెక్లు పాస్ అయిపోయి సో 3 లెవెల్ క్వాలిటీ చెక్ మొత్తం జరుగుతుంది. అది పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ ప్యాకింగ్ అనేది అవుతుంది. సో ప్యాకింగ్లో వచ్చేసి కస్టమర్ ఏం ప్రైస్కి అమ్ముకోవాలి, వాళ్ళకి ఏం ప్రైస్ వస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మేము ఆ ప్యాకింగ్ చేసే ట్యాగ్ మీదనే మెన్షన్ చేస్తాం అనమాట. సో ఎవరైతే షాప్ వెండర్ ఉంటారో సో వాళ్ళు కొనడం కానీ వాళ్ళు అమ్ముకోవడం కానీ చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్. సో దాంతోపాటు వాళ్ళ లుక్ ఎన్హాన్స్ చేయడం కోసం సో మన ప్యాకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క ఐటమ్ బేస్ చేసుకొని, ఐటమ్ ప్రైస్ బేస్ చేసుకొని ప్యాకింగ్ పెద్దది చిన్నది చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వన్స్ ఇక్కడ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇది వచ్చేసి మన గోడౌన్లోకి వెళ్తుంది. అక్కడ శాంప్లింగ్ సెక్షన్ ఉంటుంది. సో ఆ నెక్స్ట్ మన గోడౌన్లో ఐటమ్స్ ఏంటి, దాని మొత్తం డీటెయిల్స్, ప్రొడక్ట్ డీటెయిల్స్ మొత్తం మీకు అక్కడ నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా చూసాము మన అక్షయ్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో. సో మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్లు, ప్యాంట్లు ఎలా తయారవుతాయి ఏంటి అనేది. సో మొత్తం తయారైపోయిన తర్వాత నెక్స్ట్ ఇదంతా మా గోడౌన్ అండి. సో మరి ఇక్కడ లెఫ్ట్లో చూసినట్టయితే సో అన్ని ఐటమ్స్ అనేది స్టాక్ ఎలా ఉంటుంది అనేది ఇది ఒక గోడౌన్. యాక్చువల్లీ ఇలాంటివి మన దగ్గర 3 గోడౌన్స్ ఉన్నాయి. సో ఈ గోడౌన్లో వచ్చేసి గోడౌన్ కమ్ శాంప్లింగ్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. సో పైన 3rd ఫ్లోర్లో కూడా ఇంకో గోడౌన్ ఉంది మనకి. అక్కడ కూడా స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్కటి నీట్గా ఇలా మనం సైజ్ వైజ్, సెట్ వైజ్ మొత్తం బండల్ అలా చేసి పెడతాం. సపోజ్ ఇప్పుడు ఉంది ఈ కలర్ మీరు సెలెక్షన్ చేశారనుకోండి, ఎమ్, ఎల్, ఎక్స్ఎల్, XXL టోటల్ సైజ్ సెట్ వచ్చేస్తుంది. సో ఇంకా మళ్ళీ ఈ సైజెస్ కోసం మనం వెతుక్కోవడం అలాంటిది ఏమి ఉండదు. ప్రతి ఐటమ్ యూనిక్గా ఉంటుంది. మన ఐటమ్ కానీ, మన క్వాలిటీ కానీ, మన డిజైన్ కానీ అన్నీ లేటెస్ట్గా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు టోటల్గా ఇక్కడ చూడండి మొత్తం శాంప్లింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. సో అన్నీ ప్రతిరోజు మనకి వచ్చేసి ఒక 5-6 డిజైన్స్ కొత్తది యాడ్ అవుతూనే ఉంటుంది. సో ఈ యాడ్ అయిన డిజైన్స్ అన్నీ ఒక్కొక్క శాంపిల్ మనం ఇక్కడ శాంప్లింగ్ సెక్షన్కి పెడతాము. సో మిగతాదంతా గోడౌన్లో ఉంటుంది. కస్టమర్ వచ్చేసి ఒకసారి ఇలా శాంపిల్ ఏదైనా పిక్ చేసుకున్నాడు అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఈ శాంపిల్ ఉంది, సో ఇది పిక్ చేసుకుంటే సో దీనికి సంబంధించిన బండల్ అనేది మనకి స్టాక్లో ఉంటుంది. ఎమ్, ఎల్, ఎక్స్ఎల్, XXL సో అలా స్టాక్లో ఉంటుంది. సో ప్రతి ఐటమ్ ఇప్పుడు చూడండి చెక్స్ కూడా ఎంత అఫీషియల్ ఉంటుంది అంటే మన ఐటమ్ ఇది చెక్సే, కానీ ఆ పాకెట్ లైన్ మ్యాచింగ్ కానీ, ఆ బటన్స్ కానీ, రాక్ వుడ్ బటన్స్ కానీ, ఆ కాలర్కి ఒక చిన్న కాంట్రాస్ట్ కానీ, ఆ పాకెట్కి ఇచ్చిన మెటల్ ఐడి కానీ ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మీరు ఒక మఫ్తీ షోరూంలో కానీ, ఒక పెప్పే జీన్స్ షోరూంలో కానీ వెళ్ళి ఈ షర్ట్ కొంటే మినిమం 1200-1300 ఉంటుంది. సో అట్లాంటిది హాఫ్ ఆఫ్ ద కాస్ట్ కంటే తక్కువ కాస్ట్ మనం కస్టమర్కి అందించడం కోసం మన ఓన్ ఫ్యాక్టరీలో టోటల్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఐటమ్ చూస్తే సో ప్రింట్స్ చూడండి, అన్ని ట్రెండీ ఐటమ్ అనేది కూడా ఉంటుంది. ట్రెండీ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది, చెక్స్ ఉంటుంది, సో స్ట్రైప్స్ ఉంటుంది. అంటే అన్ని ఏజ్ గ్రూప్లో ఏదైతే మా రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని ఏజ్ గ్రూప్ని మనం సాటిస్ఫై చేయడానికి ప్రతి ఏజ్ గ్రూప్కి మన దగ్గర ఐటమ్ ఉంటుంది అనమాట. సో కొంతమంది మెయింటైన్ చేస్తే ఓన్లీ ట్రెండీ ఐటమ్ మెయింటైన్ చేస్తారు, ప్లెయిన్స్ మెయింటైన్ చేయరు. కొంతమంది ప్లెయిన్లే చేస్తారు, ట్రెండీ ఐటమ్ చేయరు. సో మనం అలా కాకుండా ప్రతి ఒక్క ఐటమ్ అనేది మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఇట్లా డబుల్ పాకెట్ కూడా ఉంటుంది, మిలిటరీ గ్రీన్. సో అన్ని ఏజ్ గ్రూప్ని కావాల్సిన టోటల్ ఐటమ్ అనేది మన దగ్గర ఉంటుంది అన్నమాట. ట్రెండీ టైప్ ఆఫ్ ప్రింట్స్ మొత్తం మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో ఇట్లాంటి బ్రష్ చెక్స్ చూడండి, హెవీ బ్రష్ చెక్స్ ఉంటుంది. సో ఈ బ్రష్ చెక్స్ కూడా మన దగ్గర ఉంటుంది. ఈ ఐటమ్ ఆ ఐటమ్ అనేది లేకుండా మార్కెట్లో ఏదైతే కొత్త ఐటమ్ వస్తుందో ప్రతి ఐటమ్ అనేది తయారు చేస్తాం. జస్ట్ శాంపిల్కి ఒక 4-5 శాంపిల్స్ చూపెడుతున్నానండి నేను. సో ఐటమ్ అనేది మీరు
ఎవరైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇప్పుడు చూడండి, ఇట్లా షోబర్ టైప్ ఆఫ్ ప్రింట్స్ కూడా మన దగ్గర చాలా తయారవుతాయి. సో డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది అనమాట. సో ఏ కస్టమర్ అయినా సరే ఇది కౌంటర్లో అలా వేయగానే హ్యాపీగా పర్చేజ్ చేసుకుంటాడు. సో కస్టమరు సాటిస్ఫై అవుతాడు, షాప్ వెండర్ సాటిస్ఫై అవుతాడు. సో అందరికీ జస్టిఫై అవుతుంది అనమాట, విన్ విన్ సిచ్యువేషన్. సో ప్లేన్స్లలో కూడా అన్ని రకాల వెరైటీస్ మనం మెయింటైన్ చేస్తాం. ప్రతి ఒక్కదానికి ఒక డీటెయిలింగ్ వర్క్ ఉంటుందండి, ప్రతి ఒక్కదానికి డీటెయిలింగ్ వర్క్ ఉంటుంది. దాంతోపాటు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. లైక్రాస్ మార్కెట్లో మొత్తం ట్రెండ్ అయ్యే లైక్రాస్ మొత్తం లైక్రాలో కూడా బయట మార్కెట్లో వచ్చేసి మీకు పాలిస్టర్ లైక్రా ఉంటుంది, బట్ మన దగ్గర వచ్చేసి టోటల్ కాటన్ లైక్రా ఉంటుంది. అంటే ఆ హ్యాండ్ ఫీల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైనా షర్ట్ కొనుక్కుంటే ఆ ఫీల్ బాగాలేదు అనుకోండి, ఇచ్చింగ్ ఉందనుకోండి, సో మళ్ళీ ఇంకొకసారి ఆ షాప్కి వెళ్ళి కొనడు. సో అలా కాకుండా ప్రతి ఐటమ్ వేసుకుంటే కస్టమర్ ఎలా ఫీల్ అవుతాడో ఆలోచించి మరి మనం ప్రొడక్ట్ అనేది తయారు చేయగలుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి అదే టోటల్ అసలు మన దగ్గర ఏం తయారు చేస్తాము, ఏం ప్రైస్ రేంజ్ ఉంటుంది, సో దానికి మినిమం ఆర్డర్ ఎంత తీసుకోవాలి, ఎలా డెలివరీ చేస్తామనే డీటెయిల్స్ చెప్తానండి. సో మనకి దగ్గర వచ్చేసి మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్లు, కాటన్ ప్యాంట్లు, జీన్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉంటుంది. సో షర్ట్లు వచ్చేసి మీకు బేసిక్ 170 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఉంటుంది. ప్యాంట్లు వచ్చేసి 280 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఉంటుంది. సో అదేవిధంగా కొన్ని టీ షర్ట్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. టీ షర్ట్స్ కస్టమైజ్డ్ చేస్తామండి. ఎవరైతే మీ షాప్కి కానీ బ్రాండ్ పేరు మీద కానీ, లేదంటే ఏదైనా మీ కంపెనీకి కావాలన్నా, ఏదైనా ఎంబ్రాయిడరీ లోగో, ప్రింట్ లోగో కావాలంటే కూడా మేము చేస్తాము. సో టీ షర్ట్స్ చేస్తాము, షర్ట్స్ కూడా చేస్తాము. కార్పొరేట్ ఆర్డర్ ఏది ఉన్నా, ఒకవేళ ఏదైనా పార్టీస్ ఉన్నాయి, మీ కాలేజీలో ఏదైనా ఫెస్ట్ ఉంది, అలాంటి వాటికి కూడా సో మేము టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. సో ఈ గార్మెంట్ లైన్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా దగ్గర దొరికేవి కానీ, మా దగ్గర దొరకని కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మా కింద నెంబర్కి కాల్ చేయండి. సో ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాతోటి మేము ఎంతైతే హెల్ప్ చేయగలమో, ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలమో డెఫినెట్లీ మేము హెల్ప్ చేస్తామండి. సో అదేవిధంగా మీకు కొన్ని ప్యాంట్లు చూపించలేదు. సో ప్యాంట్లు కూడా ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు మార్కెట్లో రన్ అవుతున్న పోలో ఫిట్ ప్యాంట్స్ కూడా అన్నీ ఉంటుంది. ఐటమ్ అనేది చాలా ఉందండి. సో ఐటమ్ అనేది చూపించడానికి కాదు యాక్చువల్లీ వీడియో. సో మనం ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము. ఐటమ్ అనేది ఏంటంటే రోజు వస్తూనే ఉంటుంది. సో మీరు కింద నెంబర్ కాల్ చేస్తే ఆ రోజు ఉన్న ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ మీకు మేము అప్డేట్ చేసి టోటల్ డీటెయిల్స్ అనేది చెప్తాం. సో ఇట్లా జీన్స్ కూడా వస్తుంది. ఎన్ని ఏదున్నా మార్కెట్కి మనకి ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది. ప్రైస్ ఒక్కటే మ్యాటర్ కాదండి, దాంతోపాటు క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి మీ షాపుకి కానీ దేనికని అనుకుంటే మినిమం ఒక 50 పీసెస్ ఆర్డర్ చేసుకుంటే మేము ట్రాన్స్పోర్ట్లో వేసి పంపిస్తాము. లేదు అని అంటే మీరు విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ బాగా వస్తుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేస్తే మన దగ్గర ఎలాంటి క్వాలిటీ ఉంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుందండి. సో ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు మా ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటుంది. సో మళ్ళొకసారి అడ్రస్ చెప్తున్నాను. హయత్ నగర్లో బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రోడ్లో గాంధీ స్టాచ్యూ రోడ్ ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ రోడ్లో ఒక 100 మీటర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో బిజినెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఏదైనా సజెషన్స్ ఉంటే మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.